హలో అందరికీ. సో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ వచ్చేసి నేను మజ్జిగ తీసుకున్నానండి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక చిన్నపాటి అల్లమే ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం నాకు సర్దిగా అనిపిస్తుంది. సో జలుబు అయింది. సో అందుకోసమని అల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఒక కొత్తిమీర కట్ట, ఒక తోటకూర, ఒక యాపిల్, ఇది తెలుసు కదా మీకు, లైక్ ఇది డ్రై ఫ్రూట్స్ ఇవి రెండు అన్నీ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా ఓట్స్. సో నా బ్రేక్ఫాస్ట్లో నేను ఇవి యాడ్ చేసుకొని వాళ్ళు తీసుకోబోతున్నానండి నేను. సో వెయిట్ లాస్ అనేది నేను త్వరలోనే మీకు అప్డేట్ చేస్తాను. సో సర్ప్రైజ్ ఉండాలనే కదా నేను పెట్టట్లేదు అసలు ఆ వీడియో. సో డైలీ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా డైలీ మీకు అప్డేట్ వస్తుంది. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ అండి. సో నేను అవన్నీ మిక్సీకి వేస్తే ఇలా అయింది. సో ఫ్లేవర్ కూడా మనకు అల్లం వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. మనం జలుబు అయినప్పుడు ఇలాంటివి తాగడానికి ఇబ్బంది ఉంటుంది కదా, సో అల్లం యాడ్ చేసుకొని తాగేయడమే. మనకు దోశలు ఇడ్లీల కంటే కూడా ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనం 30+ కాబట్టి ఇవి తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. మనకు బోన్ పరంగా కానీ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనము ఇడ్లీలు దోశలు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇడ్లీలు దోశలు తీసుకుంటే వితౌట్ చట్నీ 2 ఇడ్లీలు, దోశ ఓన్లీ ఒకటే దోశ, అది వితౌట్ చట్నీతోని తీసుకోవడానికి ట్రై చేయాలి. అలా అయితే తొందరగా వెయిట్ లాస్ అవుతాము, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నా లంచ్ వచ్చేసి గోధుమ రవ్వ, తోటకూర పప్పు, 2 క్యారెట్లు, ఒక గుడ్డు, ఇంకా బెండకాయ కర్రీ అండి. సో ఇది నా డైట్ ప్లానింగ్ ఇవాళ ఆఫ్టర్నూన్కి మీరు చూసారు కదా, ఇవన్నీ తీసుకున్నాను. సో ఇది నాకు భలే ఇష్టం అండి. అన్నం కంటే కూడా నేను గోధుమ రవ్వనే బాగా ఇష్టపడతాను నేను. ఇంకోటి పప్పు, డైలీ పప్పు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పప్పులో ఉండే ఫ్లేవర్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది కదా, ఇంకోటి తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఎమ్మీ టేస్ట్ అండి, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇట్లా నాకు చాలా ఇష్టము. సో అప్పుడప్పుడు అన్నం తినేటప్పుడు మాత్రం క్యారెట్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు గమనించారో లేదో, మనకు ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్, ఆనియన్ పెడతారు. అది మనకి ఎందుకంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు అరగడం కొంచెం టైం పడుతుంది. ఇది మధ్యలో మనం ఇది తినడం వల్ల అది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అందుకోసమే ఇవి బాగా పెడతారు మనకు ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు. సో నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవాలి మనము. ఆనియన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మన వర్షాకాలంలో అంతగా నాకు అనిపించలేదు, బాడీ డైట్ చేయగలుగుతున్నాను. కానీ ఎండాకాలంలో మాత్రం రిజల్ట్ ఉందండి, అసలు వీక్గా అనిపిస్తుంది. సో అందుకోసమని డైలీ ఒక ఎగ్ యాడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకోటి ఆమ్లెట్ వేసుకోవద్దు అసలు. ఆమ్లెట్ వేసుకుంటే అది ఆయిల్ ఫుడ్ లాగా, కొలెస్ట్రాల్ లాగా మారిపోతుంది. సో ఇలా ఉడకబెట్టుకొని తింటే అస్సలు వెయిట్ గెయిన్ అస్సలు అవ్వము. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఉన్నది చాలామంది తినరు, ఇందులోనే ఉంటుంది శరీరానికి సంబంధించిందన్నీ. సో అందుకోసమని మధ్యలో ఉన్నది ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. పప్పు కూడా రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ పప్పులు చేసుకుంటాను నేను. తిని బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేస్తాను. ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు ఆనియన్ పప్పు, అలా యూజ్ చేసి తీసుకుంటాను. ఎందుకంటే హెల్త్కి బాగుంటుంది. అలాంటివి మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అవ్వకుండా ఉండాలి మనం. ఈ వర్షాకాలము వదిలేసి అప్పుడు డైట్ అలా యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఎండాకాలంలో మాత్రం ఎక్కువగా నీరసం అయిపోతూ ఉంటాం. కోసమని జ్యూస్ తాగడం అలాంటివి చేస్తూ ఉండాలి. సో ఈవినింగ్ కూడా నేను స్నాక్స్ తీసుకుంటున్నాను, నేను అది మీకు పోస్ట్ చేస్తాను వీటితో పాటు. ఎందుకంటే అలా తీసుకుంటేనే కదండి తొందరగా మనకు డైజెషన్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. వర్షాకాలంలో అయితే తీసుకోకుండా నడిచింది, కానీ ఎండాకాలంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీక్ అయిపోతూ ఉంటాము, మార్నింగ్ ఆ ఎనర్జీ అనేది ఉండాలి కదా. అందుకనే డిఫరెంట్ డైట్స్ జస్ట్ చెప్తాను నేను ఇప్పటి నుంచి కొత్తగానే వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్నానండి. ఎలా ఉందో మీరు చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏదైనా ట్రై చేసేది ఉన్నా కూడా చెప్పండి. సో రెడ్ రైస్ కోసం చెప్పారు, నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి 2 ఇడ్లీలు, ఇంకా ఒక యాపిల్ అండి. సో ఈ కాంబినేషన్లో తీసుకున్నాను, కొద్దిగా అల్లం పచ్చడి వేసుకుంటాను అంతే. సో ఈవినింగ్ స్నాక్స్ లైట్గా ఉండాలని 5 o'clockకి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను.